ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఖమ్మం జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగింది. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న బీఆర్ఎస్ ఇప్పటి నుంచి కార్యాచరణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు వరుసగా జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రధానంగా మంత్రుల పాలనపై వారు విరుచుకుపడుతున్నారు. మరోవైపు జిల్లాలో వరుసగా మంత్రులు పర్యటిస్తూ బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. ఇక ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో జరిగే బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఇక్కడ నుంచే రైతు భరోసా నిధులను సీఎం విడుదల చేయనున్నారు. ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న పొలిటికల్ హీట్ పై మరింత సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. పొలిటికల్ హీట్ పెరుగుతుంది. బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా గత వారం రోజుల నుంచి కూడా ఖమ్మం జిల్లాలోనే తిష్ట వేస్తున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్, అటు బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ఖమ్మం జిల్లాలో వరుసగా పర్యటనలు చేస్తున్నారు. అటు పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించి కార్యకర్తలను ఉత్తేజపరుస్తూనే పొలిటికల్ గా రాజకీయ విమర్శలు చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ముగ్గురు మంత్రులకు సంబంధించినటువంటి అంశం మీదనే అటు కేటీఆర్, హరీష్ రావు విమర్శలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఖమ్మం జిల్లా అభివృద్ధి కొనసాగడం లేదని చెప్తున్నారు. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుగా ఉన్నటువంటి సీతారామ ప్రాజెక్టు మీద కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే మరొకసారి కేసీఆర్ రావాల్సిందంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇదే ప్రాజెక్టుకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందని మొదటి నుంచి చెప్తున్నారు. ఖమ్మం జిల్లా ప్రజలకు గోదావరి నీళ్లను తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళు కడుగుతా అని తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ ఇరు వర్గాల నేతలు వ్యాఖ్యలు చేసుకోవడం తీవ్ర దుమారం రేగుతుందని చెప్పుకోవచ్చు. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏకైక అంటే పెద్ద సాగునీటి ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు అని చెప్పుకోవచ్చు. తమ హయాంలోనే ఇది పూర్తవుతుందని అటు బీఆర్ఎస్ చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక పక్క ఈ ముగ్గురు మంత్రులు కూడా జిల్లాలో పెద్ద ఎత్తున కూడా అవినీతికి పాల్పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి భూములను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. అటు హరీష్ రావు కూడా చెప్తున్నటువంటి మాట. వరుసగా కూడా ఈ నేతలు ఖమ్మం జిల్లాను ఎంచుకొని టార్గెట్ గా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నేతల మీద, మంత్రుల మీద ఫైర్ అవుతున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఇక వరుసగా కూడా మంత్రులు కూడా జిల్లాలో పర్యటనలు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వరుస పర్యటనలు చేస్తూ కూడా అటు కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఉత్తేజం నింపుతున్నారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. మరొక పక్క ఈ నెల 30వ తేదీన కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. 30వ తేదీన మధిరా నియోజకవర్గం డిప్యూటీ సీఎం పట్టి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అదే రోజున రైతు భరోసాకు సంబంధించి నిధులను కూడా సీఎం చేతుల మీదుగా విడుదల చేయబోతున్నారు. అయితే ఈ రైతు భరోసాకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తా ఉంది. 1 ఎకరాకు 2 ఎకరాకు కూడా భరోసా ఇవ్వాలంటే బహిరంగ సభలు పెట్టుకొని సీఎం ఈ రైతు భరోసా ఇస్తున్నారు. పూర్తి స్థాయిలో రైతు భరోసా ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అటు కేటీఆర్, హరీష్ రావు తీవ్రంగా విమర్శిస్తున్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా మంత్రుల తీరు మీద వారం రోజులుగా ఫైర్ అవుతున్నటువంటి సందర్భం. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కూడా ఖమ్మం జిల్లా టార్గెట్ గా కూడా రాజకీయాలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. గతంలో బీఆర్ఎస్ ఇక్కడ ఉనికి కోల్పోయినటువంటి క్రమంలో మరొకసారి కూడా తమ పట్టు నిలుపుకోవాలి, ఈసారి ఎట్లాగా వచ్చే ఎన్నికల్లో జిల్లాలో పట్టు నిలుపుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలోనే అటు హరీష్ రావు అయితేంది, కేటీఆర్ అయితేంది వరుసగా కూడా పర్యటనలు చేయడం కొంత రాజకీయంగా వేడి మొదలైందని చెప్పుకోవచ్చు. గతంలో కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాని ఈసారి తాము ఇక్కడ పాగా వేయబోతున్నామని పదే పదే కూడా నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రధానంగా ఒక 4 నియోజకవర్గాల మీద కూడా బీఆర్ఎస్ దృష్టి పెట్టినట్టు తెలుస్తా ఉంది. అటు పాలేరు, ఖమ్మం, అశ్వరావుపేట, కొత్తగూడెం నియోజకవర్గాల్లో ప్రధానంగా ఈసారి అయితే బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. ఈ ప్రాంతాల్లో గెలవడమే కాదు మిగతా ప్రాంతాల్లో కూడా గెలిచి తీరుతామని బీఆర్ఎస్ నేతలు అయితే చాలా ధీమాతోని చెప్తున్నారు. ఆ క్రమంలోనే కూడా గ్రౌండ్ లెవెల్లో
బీఆర్ఎస్ వర్క్ ప్రారంభించినట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉంది కనుక ఇప్పటి నుంచే ఆ పని ప్రారంభించాలని బీఆర్ఎస్ నేతలు పూనుకున్నారు. ఆ నేపథ్యంలోనే వరుసగా కూడా బీఆర్ఎస్ నేతలు జిల్లాలో పర్యటనలు చేస్తున్నారు. ఇక మంత్రులకు సంబంధించి 3 మంత్రులు కూడా ఆయా నియోజకవర్గాల్లో తిరుగుతున్నాయి. జిల్లాలో కూడా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. సీఎం 30వ తేదీన వస్తున్నటువంటి క్రమంలో ఇంకా కూడా పొలిటికల్ గా ఈ 4 రోజులు కూడా కొంత వేడి పెరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటి నుంచే కూడా కొంత ఎన్నికల వాతావరణం అయితే ఖమ్మం జిల్లాలో కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఇంకా ఈ పొలిటికల్ హీట్ అనేది మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్, ఖమ్మం.